ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అష్టమ భావంలో శని గ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే చూద్దాము. ముందుగా ఈ 8th హౌస్ మనం ఒక నెగిటివ్ హౌస్గా దుస్థానంగా తీసుకుంటాము. ఇక ఈ శని గ్రహం కూడా ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహంగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా జనరల్గా దుస్థానాల్లో గ్రహాలు ఉండడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. కాకపోతే ఈ 8th హౌస్ అనేది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తుంది. ఇక్కడ గురుపాలిత లగ్నాల వారికి ఈ శని గ్రహం ఒక పాపగ్రహం అవుతాడు కాబట్టి ఆయన పాపగ్రహం ఉంటూ ఈ 8th హౌస్లో ఉండడం అనేది మంచిది కాదనమాట. ఎందుకంటే ఆ విధంగా కనుక ఉంటే ఏమవుతుందంటే ఆయన ఒక దృష్టి అనేది అక్కడ దశమ స్థానం మీద, ద్వితీయ స్థానం మీద అండ్ అలాగే పంచమ భావం మీద పడుతుంది. ఆ స్థానాలు అనేవి చాలా ముఖ్యమైన స్థానాలు అన్నమాట. దశమం అనేది మన కెరీర్ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ అనేది ఫ్యామిలీ అండ్ మన ఫైనాన్షియల్ స్టేటస్ కాబట్టి, అండ్ అలాగే పంచమం అనేది సంతాన భావం కాబట్టి, సో ఇవి చాలా ముఖ్యమైన స్థానాలు. ఈ విధంగా గురుపాలిత లగ్నాల వారికి ప్రధాన స్థానాల మీద ఇక్కడ పాపగ్రహంగా ఉన్న శని యొక్క దృష్టి అనేది ఉండడం అంత మంచి విషయం కాదు. శనిపాలిత లగ్నాల వారికి ఆయన ఏ స్థానంలో ప్లేస్ అయినప్పటికీ ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా కనుక ఆ ప్లేస్ కనుక ఉన్నట్లయితే పాజిటివ్గానే పనిచేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి శని గ్రహం ఒక శుభగ్రహం ఉంటూ ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఆ 8th హౌస్లో బలంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ 8వ స్థానానికి సంబంధించిన విషయాలైనా చాలా పాజిటివ్గా పనిచేస్తాడనమాట. అందుకనే మనం గమనించినట్లయితే ఎవరికైనా 8th హౌస్ అనేది పాజిటివ్గా యాక్టివేషన్ అయినా లేకపోతే అష్టమాధిపతి వారి జాతకంలో బాగుండి ఆ అష్టమాధిపతి దశలైనా వచ్చినప్పుడు సడన్గా వాళ్ళ లైఫ్లో అనుకోకుండా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఈ విధంగానే ఇప్పుడు ఈ శాటర్న్ యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణంగా ప్రధానంగా ఈ శని గ్రహం యొక్క దశలైనా వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ పాజిటివ్గా ఫలితాలు అనేవి వస్తాయి. అందులోనూ శని గ్రహం ప్రతి ఫలితాన్ని ఆలస్యం చేస్తాడు అండ్ అలాగే ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి చాలా పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి సో ఎవరికైనా ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్గా అనుకున్నట్లయితే ఈ శని గ్రహం దశల్లో ఆ వచ్చే ఫలితాలు అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా పర్మనెంట్గా పాజిటివ్ వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్మెంట్ అనేది ఆయుర్దాయానికి కూడా చాలా మంచి విషయం అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఎవరికైనా శని గ్రహం ఆ 8వ స్థానంలో చాలా బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫెక్షన్ గురై మీ లగ్నానికి పాపగ్రహంగా కనుక ఆయన ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఆయన ఇస్తాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్గా ఆ ట్రాన్సిట్స్ అనేవి ఫామ్ అయినప్పుడు అనుకోకుండా నెగిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి అనమాట. అంటే సడన్గా వారి వ్యక్తిగత జీవితంలో గ్రోత్ అనేది తగ్గిపోవడం కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ క్రియేట్ అవ్వడం, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ అనేవి క్రియేట్ అవ్వడం, వాళ్ళు చేసే ప్రతి పని ఆలస్యం అవ్వడం, దీని కారణంగా మనస్పర్ధలు చికాకులు రావడం, ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. తర్వాత మనం శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే 8వ స్థానంలో శనిగ్రహం యొక్క తృతీయ దృష్టి అనేది అక్కడ దశమ స్థానం మీద ఉంటుంది. ఈ దశమ భావం అనేది కెరీర్ లైఫ్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వారికి శనిగ్రహం పాజిటివ్ ఉండి ఆ యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ కారణంగా ఆ శనిగ్రహం యొక్క దశలైన వచ్చినప్పుడు వాళ్ళ కెరీర్ లైఫ్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శనిగ్రహం పాజిటివ్ ఉన్నప్పటికీ ఆయన కష్టపడకుండా ఏ ఫలితాన్ని అయితే ఇవ్వడు. సో దీని కారణంగా ఈ శనిగ్రహం దశలైన వచ్చినప్పుడు ఆ పర్సన్స్ లైఫ్లో వాళ్ళ కెరీర్లో హార్డ్ వర్క్ అండ్ స్ట్రెస్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి శనిగ్రహం నెగిటివ్గా ప్లేస్ అయ్యి అప్పుడైనా తృతీయ దృష్టి అనేది ఈ విధంగా దశమ స్థానం మీద కనుక్కున్నట్లయితే దీని కారణంగా ఈ పర్సన్స్ కెరీర్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ జాబ్లో శారీరకంగా మానసికంగా విపరీతమైన హార్డ్ వర్క్ అండ్ టెన్షన్స్ అండ్ ప్రెజర్స్ అనేవి క్రియేట్ అవ్వడం, లేకపోతే ఒక్కోసారి ఉద్యోగం చేయలేని పరిస్థితికి రావడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, ఇంకా పాపగ్రహాల యొక్క ప్రభావం ఉన్నా లేకపోతే దశమాధిపతి బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఈ విధంగా కూడా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక తర్వాత శనిగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ 2వ స్థానం మీద ఉంటుంది. ఈ 2వ స్థానం కుటుంబ భావంగా ధనభావంగా చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన 7th ఆస్పెక్ట్ అనేది ఈ 2వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు ఈ 2వ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఫలితాలు అనేవి చాలా పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ శనిగ్రహం యొక్క ట్రాన్సిట్స్ అనేవి వచ్చినప్పుడు మీకు కుటుంబ పరంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఒక మంచి గ్రోత్ అనేది కనిపించే అవకాశాలు అనేవి ఉండొచ్చు. అక్కడ 8th హౌస్ అనేది యాక్టివేషన్ ఉంది కాబట్టి ఆ వచ్చే పాజిటివ్ ఫలితాలు అనేవి సడన్గా మీరు అనుకోకుండా ఊహించిన విధంగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు శనిగ్రహం అక్కడ నెగిటివ్గా ప్లేస్ అయ్యి అప్పుడు ఆయన సప్తమ దృష్టి అనేది ఈ 2వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు కుటుంబ పరంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. కుటుంబ పరంగా ఏదైనా గొడవలు రావడం కానీ లేకపోతే అనుకోకుండా ఫ్యామిలీ నుంచి దూరం అవడం కానీ, ఇంకా ఆర్థికంగా విషయానికి వచ్చినట్టయితే అక్కడ ఇందాక చెప్పిన విధంగానే కెరీర్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే కెరీర్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అయిందో సో ఆటోమేటిక్గా ఆ పర్సన్కి వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా ఫైనాన్షియల్గా నెగిటివ్ రిజల్ట్స్ అయితే మనకి కనిపిస్తాయి.
ఇక చివరగా శని గ్రహం యొక్క బలమైన దశమ దృష్టి అనేది అక్కడ పంచమ స్థానం మీద ఉంది. ఈ పంచమ స్థానం మనం సంతాన స్థానంగా మన క్రియేటివిటీ గురించి, స్పోర్ట్స్ గురించి, ధైర్య సాహసాల గురించి, మన స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు జనరల్గా ఎవరికైతే ఈ విధంగా శని యొక్క బలమైన దృష్టి అనేది సంతాన స్థానం మీద ఉంటుందో దీన్ని మనం ఏం చెప్తాం అంటే వాళ్ళ సంతానం అనేది ఆలస్యంగా జన్మిస్తారు అని అయితే మనం చెప్తాము. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నాన్ని శని గ్రహం పాజిటివ్ ఉంది, అప్పుడు ఆయన ఆస్పెక్ట్ అనేది ఈ విధంగా ఈ 5th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఆ జన్మించే సంతానం అనేది ఆలస్యమైనప్పటికీ మిగిలిన విషయాల్లో మనకి రిజల్ట్స్ అయితే అంత నెగిటివ్గా రావు. ఎందుకంటే ఆయన యోగకారకుడిగా ఉంటూ ఆయనకు దృష్టి అనేది ఉంది కాబట్టి సంతాన పరంగా కానీ లేకపోతే మిగిలిన 5th హౌస్ సంబంధించిన విషయాలు అంటే క్రియేటివిటీ అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, వీటి విషయాల్లో మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గానే వస్తాయి. ఇప్పుడు అలా కాకుండా మీకు శని గ్రహం నెగిటివ్గా ఉంటూ అప్పుడైనా బలమైన దశమ దృష్టిలో ఈ పంచమ స్థానాన్ని కనుక చూసినట్లయితే ఇందాక చెప్పిన విధంగానే వాళ్ళు ఖచ్చితంగా సంతానం పరంగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే సంతానం జన్మించడమే బాగా ఆలస్యం అవ్వచ్చు, పుట్టిన తర్వాత కూడా వారి కారణంగా కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేయొచ్చు. ఇంకే పంచమ స్థానం అనేది లవ్ అండ్ రొమాన్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒక్కోసారి ఈ కాంబినేషన్ అనేది లవ్ ఫెయిల్యూర్స్ని కూడా ఇస్తుంది. అంటే ఎప్పటి నుంచో ఉంటున్న లవ్ రిలేషన్ అనేది సడన్గా బ్రేకప్ అవ్వచ్చు. ఇటువంటి నెగిటివ్ ఫలితాలు కూడా వస్తాయి అన్నమాట. ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ తులా లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అష్టమ భావంలో ఈ శని గ్రహాన్ని తీసుకున్నాను. ఈ తులా లగ్నానికి కేంద్ర కోణాధిపత్యం అనేది ఈ శని గ్రహానికి వచ్చి రాజయోగ కారకుడు అవుతాడు. చతుర్థం అనేది కేంద్రం అవుతుంది, పంచమం అనేది కోణం అవుతుంది కాబట్టి సో ఆ విధంగా ఒక యోగకారకమైన ప్లానెట్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ అష్టమంలో శని గ్రహం ఉన్నాడు. ఈ అష్టమం అనేది శుక్రగ్రహానికి సంబంధించిన ఈ వృషభ రాశి అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా గ్రహబలం విషయంలో ఆయన ఒక మిత్రస్థానంలో బలంగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా మా లగ్నానికి యోగకారకమైన గ్రహం అనేది బలంగా ఎటువంటి ఎఫిషియన్కి గురి కాకుండా ఇక్కడ మిత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి అది దుస్థానం అయినా 8వ స్థానం అయినప్పటికైనా పాజిటివ్గానే పనిచేస్తాడు అనమాట. ఇక శని గ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్టయితే ఆయన యొక్క తృతీయ దృష్టి అనేది ఇక్కడ దశమ స్థానం మీద ఉంది, సప్తమ దృష్టి అనేది 2వ స్థానం మీద, బలమైన దశమ దృష్టి అనేది ఇక్కడ పంచమ స్థానం మీద ఉందన్నమాట. ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పంచమ స్థానం అనేది కుంభరాశి అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే పంచమాధిపతి అయిన శని అక్కడ అష్టమంలో ఉంటూ బలమైన దశమ దృష్టితో పంచమ భావం మీద శుభ దృష్టిని కలిగి ఉన్నాడు. ఈ ప్లేస్మెంట్ అనేది ఆ పర్సన్స్ యొక్క చిల్డ్రన్కి చాలా మంచి ప్లేస్మెంట్ అవుతుంది. నేను ఇక్కడ ఓన్లీ శని గ్రహాన్ని తీసుకుని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. చార్ట్లో రిమైనింగ్ ప్లానెట్స్ నేను తీసుకోవట్లేదు. ఈ తులా లగ్నానికి ప్రధాన పాప గ్రహాలైన గురు రాహులకు సంబంధం అనేది ఈ శని గ్రహానికి ఉండకపోవడం చాలా మంచిది. ప్రధానంగా రాహు గ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి రాహు గ్రహం సంబంధం అనేది ఈ శని గ్రహం మీద ఉండకూడదు. అంటే ఈ శని గ్రహం ఫర్ ఎగ్జాంపుల్గా రాహుతో కలవడం కానీ రాహు యొక్క పంచమ నవమ దృష్టి అనేది ఈ శని గ్రహం మీద ఉన్న అప్పుడు శని గ్రహం కొద్దిగా ఎఫ్లిక్షన్ గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో తద్వారా మనకి ఆ శని గ్రహం వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు అయితే మనకి రావు. పంచమాధిపతి భాగ్యస్థానంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చిల్డ్రన్ జన్మించిన తర్వాత అదృష్టం కలిసి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే చార్ట్లో రిమైనింగ్ ప్లానెట్స్ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉంది, ఇంకా ఏమైనా గ్రహాలు శని గ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాయా, ఆ ప్రభావితం చేసే గ్రహాలు ఈ లగ్నానికి శుభగ్రహాలా లేకపోతే పాపగ్రహాలా, D9 చార్ట్లో శని గ్రహం పొజిషన్ అనేది ఎలా ఉంది, అండ్ అలాగే ట్రాన్సిట్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అయినాయి, ఈ శని గ్రహం దశలు అనేవి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు వచ్చినాయి అని ఈ విషయాలన్నీ మనం కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్గా ఏ లగ్నం వారికైనా అష్టమ భావంలో శని గ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే మనం చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది 8th హౌస్లో శని గ్రహం ఉంటే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నేను ఐటీ ఫీల్డ్లో ఉండడం వల్ల ఎక్కువగా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. పైగా ఇప్పుడు అందరినీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేయమంటున్నారు. కానీ నాకున్న ఫ్రీ టైంలో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.